ఒక మహోన్నత శక్తిమంతుడు మనల్ని తీసుకొచ్చాడు. వాళ్ళు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా మానవులుగా తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చారు చెప్పండి ఒకసారి. ఒక మహోన్నతమైన దైవం తీసుకొచ్చాడు. అందరినీ తీసుకొచ్చే దారి ఒకటే, తల్లుల గర్భాల నుండి. ఏ మనుషులుగా తయారు చేసే ప్లేస్ ఒకటే, తల్లుల గర్భాల్లో తయారు చేస్తున్నాడు. తీసుకొచ్చే దారి పుట్టుక అనే దారి. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చాడు. కాళ్ళు, చేతులు అవన్నీ తల్లి గర్భంలో ఇచ్చాడు. భూమి మీదకి రాగానే మీకు పుట్టగానే గాలి అవసరం, అవునా కదా? ఆక్సిజన్ గాలి అవసరం, గాలి ఇస్తున్నాడు. అప్పటిదాకా తల్లి గర్భంలో గాలి పీల్చామంటే పిలవలేదు. పీల్చారా? తల్లి గర్భంలో గాలి పీల్చలేదు. పుట్టగానే గాలి అవసరం, ఆయన గాలి ఇచ్చాడు, గాలిలో ఆక్సిజన్ పెట్టాడు. ఆ తర్వాత ఒక పావు గంట, 20 నిమిషాలు, అరగంట తర్వాత నీకు ఆకలిస్తుంది. అప్పటిదాకా నీకు ఆహారం ఇవ్వటానికి అక్కడ సిద్ధంగా లేవు. నువ్వు పుట్టిన వెంటనే ఒక అరగంటలో, గంటలో అవి తయారైపోతాయి. తల్లి పాలేంట్లోండి పాలు, నీకు ఆహారం అవసరం, అక్కడ పాలు తయారు చేసి పెట్టాడు. సాయిబులకైనా, హిందువులకైనా, ముస్లింలకు, ఎవరికైనా సరే, క్రైస్తవులకైనా ఈ ఏర్పాటు చేసిన వాడు ఒక్కడే. కాబట్టి ఈ ఏర్పాటు అంతా కూడా ఏర్పాటువాదం చేసే వాళ్ళ కళ్ళు తెరిపించడానికి, మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు అని ఎవరైతే వితండవాదం చేస్తున్నారో వాళ్ళ కళ్ళు తెరిపించడానికి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సూచనలు. అయ్యే బాబు, మనం అందరం ఒకటే, మనం అందరం తయారైన ప్లేసు ఒకటే, మనం అందరం వచ్చిన దారి ఒకటే, పుట్టుక. మనం అందరం పోయే దారి కూడా ఒకటే, మరణం, మట్టిలో కలిసిపోవటమే. కానీ అక్కడి నుంచే అసలైనటువంటి, శాశ్వతమైనటువంటి, యుగాల తరబడి ఉండేటటువంటి జీవితం అక్కడి నుంచే నీకు ప్రారంభం కాబోతుంది. అది నీకు తెలియదు. తెలుసుకోవాలి అంటే గ్రంథాలు చదవాలి, నీ బుద్ధి వివేకాలు ఉపయోగించి ఇంత పెద్ద లోకంలో పునఃసృష్టి చేయగల శక్తి సామర్థ్యాలు ఎవరికొన్నాయని నువ్వు ఒక్కసారి ఆలోచించితే నీకు అర్థమవుతుంది. అలా కాకుండా ఇక్కడే జీవితం, ఇక్కడే మరణం, ఇక్కడే నేనేదో చూపించుకుంటా, నాదేదో చూపించాలి, నేనేదో సంపాదించాలి అని భార్య మీద పెత్తనం, పిల్లల మీద పెత్తనం, తల్లిదండ్రుల మీద దురుసుగా ప్రవర్తించడం, సమాజంలో ఏదో నేనేదో పెద్ద నాకు పలుకుబడి ఉందని చెప్పి సమాజం మీదకి దౌర్జన్యానికి పోవటం, ఇలాంటి కార్యాలు చేసావంటే, ఇలాంటి పనులు చేసావంటే నువ్వు వ్యర్థ జన్ముడివి. ఇలాంటి పనులు చేసినా సరే ముగింపు అనేది ఒకటి ఉంది. మంచి పనులు చేసినా ముగింపు ఉంది, చెడ్డ పనులు చేసినా ముగింపు ఉంది. ఉందంటారా లేదంటారా? ఏంటంటే ఆ ముగింపుని ఏమంటారు చెప్పండి? ముగింపు, ఈ జీవితానికి ముగింపు, ఈ భూలోకంలో ముగింపు మరణం. ఎవరైనా కాదంటారా? అక్కడ ఆ మరణం పెట్టినవాడు ఎవరు? నీకు ఇక్కడ నుంచి పాలెల్లో పాలు కాడ నుంచి నువ్వు తర్వాత పాలు బంద్ అయ్యి 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, పాలు బందు. ఇక్కడ పళ్ళు వస్తాయి, అవునా కదా? కింద పై వరుస, కింద వరుస పళ్ళు వస్తాయి, ఆహారం నవిలి తినటానికి. ఇక్కడ అద్భుతాలు ఉన్నాయి, ఇక్కడ సూచనలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి సూచనలు ఉన్నాయి. దైవశక్తిని కొంచెం నువ్వు ఆలోచన దృష్టితో పరిశీలిస్తే నీ జ్ఞాన నేత్రాలు తెరుచుకుంటాయి. లేకుంటే నీ జ్ఞాన నేత్రాలు మూసుకుపోతాయి. నీ జీవితం అంతా అంధకారం, అజ్ఞానం అనే చీకట్లోనే జరిగిపోతుంది. నీకు ఇచ్చిన ఆయుష్ తరిగిపోతుంది. ఇక్కడ ఎవరికైనా ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఎగ్జాంపుల్కి, ఆ ముళ్ళు కాళ్ళ లోపలే ఉంది. సెప్టిక్ అయితే కాదా? సెప్టిక్ అయితే కాదా? ఆ ముళ్ళు అట్లే ఉంటే సెప్టిక్ అవుతుంది. ఆ సెప్టిక్ కాకుండా బుడబళ్ళాడేటట్టు పెట్టాడు. బుడబళ్ళాడి అది సీమ్ బట్టి బయటకు వస్తుంది. 4 రోజులు 5 రోజులకి ఇంకా రానంత లోపలికి పోయింది, అది గ్యారంటీ సెప్టిక్ అవుతుంది. విన్నారా లేదా? మరి ఇక్కడ ఈ దవడలకి ఒకసారి అందరు కూడా చూడండి, ఈ చిగురుకి లోపలికి అవి చొచ్చుకొని ఉన్నాయి. దంతం బయట నుంచి ఉన్నదే కదా, అవునా కదా? శరీరం లోపల నుంచి వచ్చినా కానీ ఇది దాంట్లో కుచ్చబడింది, దవడలకి సెట్ చేయబడింది. మరి సెప్టిక్ అవుతుందా? అవటం లేదు. ఇలా ఒక్కొక్క అద్భుతం చూసుకుంటే ఈ యొక్క రోమాలు కానీ చూడండి, బయట నుంచి మనం లోపలికి ఏమీ పంపించలేం. చెమట వస్తుంది చూసారా? లోపల నుంచి చెమట వస్తుంది, బయట నుంచి మళ్ళీ లోపలికి నీళ్ళు పంపిలేస్తామా? పంపించలేము.
ఇలాగా ఒక్కొక్క చూసుకుంటే అద్భుతం అన్నమాట. పళ్ళు వస్తాయి, ఆ తర్వాత నీకు నడకొచ్చింది, పెద్దోడివయ్యావు, గడ్డం మీసాలు అవసరమైనవి, వయసు వచ్చేసరికి కొద్దిగా అందంగా కనపడాలి, వయసులోకి వచ్చిందని చెప్పి అమ్మాయి యొక్క శరీర సౌష్ఠవాలు అవయవాలు, పురుషుల యొక్క శరీర అవయవాలు సందర్భానుసారంగా సంతోషపడటానికి అందరికీ, సాయిబులకైనా మళ్ళీ చెప్తున్నాను నేను, హిందువులకైనా క్రైస్తవులకైనా ఎవరిస్తున్నారు? ఒక్కడే ఇస్తున్నాడా? చాలామంది ఇస్తున్నారా? వేరు చేసిన వేర్పాటువాదం, దేవుడి పేరుతో వేర్పాటువాదం చేసే వాళ్ళ నోర్లు మూయించటానికి, వాళ్ళ కళ్ళు తెరిపించటానికి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సూచనలు. మనం అందరం ఒక్కటే, మనందరి దైవం ఒక్కడే అని చెప్పడానికి ఎన్ని సూచనలు ఉన్నాయంటారు? మీ లెక్కేస్తే లెక్కేయలేరు, అన్ని ఉన్నాయి సూచనలు. కానీ మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు అని చెప్పే వాళ్ళకి ఏం లేదట. దైవం చెప్తున్నాడు, దివ్య గ్రంథాల ద్వారా చెప్తున్నాడు, అన్ని గ్రంథాలు. వారికి గ్రంథ జ్ఞానం లేదు. ఉందా? మీ దేవుడు మా దేవుడు వేరు వేరు అని చెప్పేటటువంటి వాళ్ళకి వాళ్ళ గ్రంథాల జ్ఞానం ఉందా అంటే లేదు పూర్తిగా. రెండోది, వాళ్ళకి యుగ పురుషుల మార్గదర్శకత్వం ఉందా? ఏ యుగ పురుషుడైనా భూమి మీదకి వచ్చి నేను దేవుడిని, నన్ను కూడా మీరు నేను మరణించిన తర్వాత, నేను నుంచి పోయిన తర్వాత నన్ను దేవుడిగా చేసుకోండి అని చెప్పిన యుగ పురుషుడు, ప్రవక్త, ఋషీశ్వరులు ఇంక్లూడింగ్ క్రీస్తు వారితో సహా ఎవరైనా ఉన్నారా? వాళ్ళ నోటితో స్వయంగా వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. లేరు. అంటే యుగ పురుషుల మార్గదర్శకత్వం కూడా లేదు, గ్రంథాల జ్ఞానం లేదు వాళ్ళకి, యుగ పురుషుల మార్గదర్శకత్వం లేదు. ఇంకేముంది మరి? వాళ్ళ హృదయం కూడా చెప్తుంది అందరికీ భగవంతుడు ఒక్కడే అని. మరి హృదయాన్ని అణిసివేసి, అంతరాత్మని అణిసివేసి ఓన్లీ ఊహల్ని, భ్రమల్ని అనుసరిస్తున్నారు. దైవాలుగా ఇతరుల్ని నిజ దైవంతో సమానంగా కల్పించుకున్నారు. అది నిజమైనటువంటి మార్గభ్రష్టత్వం, దారి తప్పిపోవటం, దైవ ధర్మం మీద నుంచి స్పష్టంగా దారి తప్పిపోవటం. నువ్వు దారిలో నడిచినా, దైవదారిలో, నిజమైన దైవం ఇచ్చినటువంటి దైవ ధర్మంలో నడిచినా, దారి తప్పిపోయి నడిచినా ముగింపు అనేది ఒకటి ఉంది, అదే మరణం. అర్థమవుతుందా? ఆ ముగింపు తర్వాత ఆ మరణం, ఆ యొక్క అంతరాత్మ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? చెప్పండి. దైవం చేతిలో ఉంది. అరబిలో చెప్తే అల్లా అన్నంత మాత్రం అదుగో ఎంత చెప్పినా నేను సాయిబుల్ దేవుడి గురించి చెప్తున్నానని అనుకోమాకండి. హిందువుల ప్రాణం ఆ దేవుడి చేతిలోనే ఉంది, క్రైస్తవుల ప్రాణం ఆ దేవుడి చేతిలోనే ఉంది, ముస్లింల ప్రాణం ఆ దేవుడి చేతిలోనే ఉంది. ఎందుకని? ఆయనే పుట్టించాడు కాబట్టి అందరినీ. కాబట్టి వాళ్ళ మీద ఉన్న దైవం అంటున్నాడు, భూమి ఆకాశాలని అద్భుతంగా సృష్టించి, భూమి ఆకాశాల్లో మానవుడికి అవసరమైనటువంటి అన్ని వనరులు, వస్తువులు కల్పించి, మానవుడికి ఎదుగుదలలో ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చి, నేను మానవుడికి ఎనలేని మేలుని అనుగ్రహించాను అంటున్నాడు. ఏంటట? ఎనలేని మేళ్ళని అనుగ్రహించను. ఇన్ని మేలు పొంది దేవుడు ఒక్కడ కాదు చాలామంది అనేటటువంటి వాళ్ళు నిజమైనటువంటి దైవం గురించి వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఎవరైనా చెప్తే వాళ్ళకు బుస్సును కోపం కూడా వచ్చేటటువంటి ప్రయత్నం ఉంది. వాళ్ళని ఏమంటారు అంటే అశ్రద్ధలో మునిగి ఉన్నారు, లేదా ఊహల్లో భ్రమల్లో తేలియాడుతున్నారు. నిజమైన దైవం ఎవరో మీకు తెలియదు, చెప్పినప్పుడు వినాలి కదా. ఈ వినేటటువంటి ప్రక్రియలో, చెప్పేటటువంటి ప్రక్రియలో వినే వాళ్ళకి గ్రంథాల యొక్క ఆధారం చూపిస్తున్నాము, యుగ పురుషుల యొక్క మార్గదర్శకత్వం చూపిస్తున్నాము. యుగ పురుషులందరినీ నమ్మాలి, గ్రంథాలన్నీ నమ్మాలి అని చెప్పి దైవం ఆజ్ఞ పెట్టాడు. ఎందుకంటే అన్ని గ్రంథాలు దైవం పిలిచే భాషలే మార్పు తప్ప భగవంతుడి మార్పు లేనే లేడు. ఎంత చెప్పినా ఏనని వాళ్ళకు కూడా మరణం వస్తుంది. ఇక్కడ అదే ఉంది 50వ సూరాలో సూర్య కాఫ్లో 22-23 వచనాల నుంచి, అంటే 16 నుంచి 29 వరకు ఉంది ఇది. ఇదిగో నా అధీనంలో ఉన్న ఇతనిని నేను హాజరుపరుస్తున్నాను అని దైవదూత విన్నవించుకుంటుంది. ఎవరికైతే మరణ సమయం ఆసన్నమైందో ఆ యొక్క మరణ సమయం ఆగానే ఆ దైవదూత వారికి 5 నిమిషాల ముందు దూత కానొస్తుంది. ఆ 5 నిమిషాల సమయంలో
వారి ఇంట్లో వాళ్ళు పక్కనున్నా, వారి తల్లిదండ్రులు ఉన్నా, వారి భార్య ఉన్నా, వాళ్ళ పిల్లలు ఉన్నా, వాళ్ళకి ఎవరికి కానరాదు. కానీ ఆ మరణించేటటువంటి వ్యక్తి, ఆయుష్ మూడినటువంటి వ్యక్తి, ఆ ప్రాణం పోయేటటువంటి వ్యక్తికి ఆ దైవదూత క్లియర్గా కానొస్తుంది. దైవం చాలాసార్లు ఖురాన్లో చెప్పాడు, దేవుడు ఒక్కడని నమ్మాలంటే మాకు దైవదూతలు కాని రావాలి, దేవుడు కాని రావాలి అని అడిగేటటువంటి వారందరికీ ఒక మాట చెప్పండి, దైవదూతలు కానొచ్చే ఒక రోజు ఉంది, అది నీ జీవితంలో బహు చెడ్డ రోజుగా నువ్వు చేసుకో. మాకు నీ జీవితంలో నీకు దైవదూత కానొచ్చే రోజుని శుభమైన రోజుగా చేసుకో. నువ్వు స్వర్గ శుభవార్త అందుకునేవాడిగా నీ జీవితాన్ని మలుచుకో. క్లియర్గా చెప్పాడు. ఆ రోజు దైవదూత వచ్చిన తర్వాత అప్పటిదాకా నువ్వు మార్గభ్రష్టత్వంలో ఉన్నావు. నీ బలం చూసి మురిచావు, నీ ధనం చూసి మురిచావు, నీ జ్ఞానం చూసి మురిచావు, నీ యొక్క భార్యను చూసి మురిచావు, నీ సంతానాన్ని చూసి మురిచావు. ఆ రోజు ఆ ధనం నుండి, ఆ భార్య నుండి, ఆ పిల్లల నుండి, ఆ బలం నుండి, నీ దేహం నుండి మొక్కజొన్న తెలుసు కదా మీకు, మొక్కజొన్న కండె ఏదైతే ఉందో ఆ కండె, ఆ కంకి అలా ఎరవగానే ఆ దంటుని అలా నరికేస్తారు. మీరు ఎప్పుడైనా చూసారా పచ్చికంకులు? మనం అంటే ఎండిపోయేదాకా ఉండకుండా పచ్చికంకులు కాల్చుకొని తినడానికి చేనికి పోయి ఇరుసుకొచ్చేటప్పుడు ఆ ఇరిసిన కంకిని సంచిలో వేసుకోనో లేకుంటే వేరే తీసుకుపోయిన బస్తాలు వేసుకొని ఆ దంటుని కింద కొట్టేస్తారు. ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళు చీరిస్తే ఆనవాళ్ళు దొరకాలని. దంటు లాంటిది దేహం, కంకి లాంటిది ఆత్మ. కంకిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు, అవునా కదా? ఆ గింజలు ఒలిసి బస్తాల్లో బట్టి మనిషి రైతాన తడుస్తాడు, కానీ ఆ యొక్క పంటని తడవనీయుడు. ఆ గింజలు, ఆ కంకులు లాంటిది ఆత్మ. ఆ కంకి తీసిన తర్వాత దంట అయిపోయింది, దాన్ని చేలోనే వదిలేస్తాడు. దేహం కొత్త సొప్ప లాంటిది. నా సమక్షంలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తిని నేను హాజరుపరుస్తున్నాను అని దైవదూత అంటుంది. మేము ప్రతి వ్యక్తిపై దైవదూతల్ని నియమించాము. వారి ఆయుష్ అయిపోయిన తర్వాత వారు పూర్తిగా వారిని కైవసం చేసుకుంటారు. ఎంతమంది తెలుసండి ఈ విషయం? మరణం అంటే ఏంటో తెలియాలి అంటే పుట్టుకంటే ఏంటో క్లియర్గా తెలుసుకోండి. చాలాసార్లు చెప్పడం జరిగింది. ఖురాన్ చదవండి, గ్రంథాలన్నీ చదవండి, అర్థమవుతుందా? గ్రంథాల్లో ఏముందో తెలుసుకోండి. సమాజాన్ని, మంచి సమాజాన్ని నిర్మించాలంటే దైవ భయం అవసరం. ఇక్కడ ఎంత పెద్ద తోపైనా సరే ఇక్కడ నుంచి తీసుకుపోయేది పాపపుణ్యాలే తప్ప నువ్వు అపర కుబేరుడు అయినా, కోటీశ్వరుడు అయినా, అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ ఎంత పెద్ద నీకు కేజీలు బంగారం ఉన్నా, కోట్ల డబ్బులున్నా, వెండి ఎంతున్నా, బండెడు వెండి ఉన్నా, అదంతా ఇక్కడ నీకు వదిలేసిపోయేదే. సంపద కావాలి వద్దంటలే. ఎంతవరకు కావాలో సంపద ఎలా ఉండాలి అంటే, బావిలో నీళ్ళు ఉన్నాయి చూసారా? ఆ బావిలో నీళ్ళు పైన ట్యాంకీకి వేసుకొని మోటార్ ద్వారా ఆ అవసరాలకి, స్నానానికి, ఇంట్లో అంటు తోముకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి ఎన్నైతే నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వాడుకొని మళ్ళీ ట్యాప్ బంద్ చేసినట్టు అలా సంపద అంతవరకే మనం వాడుకుంటాం తప్ప మిగిలిందంతా కూడా ఏడు వదిలేసిపోయేదే. ఆ సంపద చూసి మీ సంతానం పాడు కాకుండా చూసుకోండి. మహేష్ ఏనా సంపాదించాడు, నేను సంపాదించే అవసరం లేదని కొడుకు బొడ్డు కాకుండా చూసుకోండి. మహేష్ ఏనా సంపాదించాడు, నేను ఏం చేసినా చెల్లిద్ది అని చెప్పి రౌడీజం చేసి, లేదా మొత్తం బీర్లు దాగి, మందు దాగి, గుట్కాలు, లేకపోతే ఇప్పుడు ఇంకా అప్డేట్ బాగా దుర్మార్గ వైఖరి అవలంబిస్తున్నారు. ఏంటది? మత్తు పానీయాలు, డ్రగ్స్ కూడా అలవాటు పడుతున్నారు. నీ కొడుకు నువ్వు ఎంత సంపాదిస్తే నీ కొడుకు అంత దుర్మార్గుడు అవుతాడు. పండిత పుత్ర పరమ సొంట అని ఒకడంట సంపాదించడానికి పుట్టిందంట, ఒకడంట తినడానికి పుట్టిందంట. చెప్తారా లేదా? అలా కాకుండా నీ జీవితం వాళ్ళే నా జీవితం, వాళ్ళే నాకు లైఫ్ అని చెప్పి మొత్తం నువ్వు ఏదైతే ఆరాటపడుతూ నీ పిల్లల్ని పెంచావో, సంపద వ్యామోహంలో పెంచితే నీకంటే డబల్ వ్యామోహం వాళ్ళకి నువ్వు నేర్పినట్టు. వాళ్ళకు కూడా అదే చుట్టుకుంటుంది. మై ఎప్పుడు తత్తరో ఇదంతా నాకు ఎప్పుడు వస్తుందో, ఈ తాళం చేతులు నాకు ఎప్పుడు వస్తాయి అనుకుంటాడు. అర్థమవుతుందా? అది కాదు. నీ మానవ జీవిత పరమార్థం ఏమన్నట్టు? నీ కొడుకే నీ సావు కోసం ఎదురు చూస్తానంటే, మహేజత్తి ఇదంతా నాకే అయితే, తాళాలు నాకే వస్తాయి, మమ్మజత్తే మమ్మ బంగారం అంతా నాకే వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారంటే, నీ కొడుకులే నీ సావు కోసం ఎదురు చూస్తున్నారంటే నీ జన్మ సార్థకమైన జన్మేనా, వ్యర్థ జన్మ? చెప్పండి ఒకసారి. వ్యర్థ జన్మలా, కారణ జన్మలా? మీరు
మీ సంతానమే మీ యొక్క సావు కోసం ఎదురు చూస్తున్నారంటే అది కాదు. వాళ్ళకి ఆధ్యాత్మిక విలువలు నేర్పియాలి, ఆధ్యాత్మిక చదువు నేర్పియాలి. ఈ జీవితం ఏంటి, ఈ జీవితం ప్రసాదించినోడు ఎంత గొప్పోడు, ఆయన కాలచక్రాన్ని ఎలా నడిపిస్తున్నాడో నీ జీవిత చక్రాన్ని కూడా అలా నడిపిస్తున్నాడు. ఏ యొక్క నిమిషం కాదు కదా, ఏ యొక్క సెకండ్ కూడా నీకు ఆయన నిన్ను వదిలిపెట్టి లేడు. ఆయుష్ అయిపోయిన తర్వాత ఒక సెకండ్, ఒక నిమిషం కాదు, ఒక సెకండ్ ఆయుష్ కూడా ఎక్స్ట్రా నీకు ఇక్కడ భూమి మీద ఇవ్వడు. ఆ తర్వాత ఇలా ఆజ్ఞాపించబడుతుంది, అర్థమవుతుందా? దైవదూత నా సమక్షంలో ఉన్నటువంటి ఈ ఆత్మని నేను తీసుకొచ్చానని చెప్పి దైవదూత చెప్తుంది ఈ ప్రాణాన్ని. ఆ తర్వాత ఇలా ఆజ్ఞాపించబడుతుంది, దైవం అంటున్నాడు, కరుడు కట్టిన ప్రతి అవిశ్వాసిని నరకంలో విసిరివేయండి. అతడు సత్యం పట్ల ద్వేషభావం కలిగి ఉండేవాడు. దేవుడు అక్కడ నమ్మమంటే అహంకారంతో, గర్వంతో, అశ్రద్ధతోని భూలోకమే శాశ్వతమైన జీవితం అనుకొని దైవాన్ని మర్చిపోయినటువంటి మందబుద్ధి గలవాడు. అర్థమవుతుందా? ఎందుకు మందబుద్ధి అన్నాను అంటే ఆయన నీళ్లు తాగుతూ, ఆయన గాలి పీలుస్తూ, ఆయన ఇచ్చినటువంటి శరీరం, ఆయన ఇచ్చినటువంటి ఆత్మ, ఆయన ఇచ్చినటువంటి పంచేంద్రియాలు, ఇక్కడ నీదేమీ లేదు. కళ్ళు ఆయన ఇచ్చాడు, శరీరం ఆయన ఇచ్చాడు, శరీరానికి ఏదైతే నోరు ఆయన ఇచ్చాడు, చేతులు ఆయన ఇచ్చాడు, చెవులు ఆయన ఇచ్చాడు, మెదడు ఆయన ఇచ్చాడు, చూపు ఆయన ఇచ్చాడు, కాళ్ళు చేతులు ఆయన ఇచ్చాడు. ఈ శరీరం నడవటానికి లోపల ఒక స్పిరిట్ ఏదైతే ఆత్మని, ప్రాణాన్ని, అది కూడా ఆయనే సెట్ చేశాడు. మీరు ఏమైనా సెట్ చేసుకున్నారా? మీరు ఆత్మని సెట్ చేసుకున్నారా? కళ్ళు సెట్ చేసుకున్నారా? కాళ్ళు సెట్ చేసుకున్నారా? ముక్కు సెట్ చేసుకున్నారా? నోరు సెట్ చేసుకున్నారా? నోట్లో పళ్ళు సెట్ చేసుకున్నారా? పెట్టుడు పళ్ళు కాదు, అసలైన పళ్ళు. ఈ ఊడిపోతే పెట్టుడు పళ్ళు పెట్టుకొని నేను పెట్టుకున్న పళ్ళు అని అంటే కుదరదు. వీటిని చూసి వాటిని కాపీ కొట్టారా ఈ ఊడిపోతే? ప్రతిదీ కూడా ఆయనే ఇచ్చాడు. ఈ శరీరాన్ని నిలబట్టడానికి గాలి ఆయనే ఇస్తున్నాడు. ఆయన గాలి పేలకపోతే నువ్వు పావు గంట పేలకుండా ఉండే ఎక్కడి నుంచి దేవుడు ఎవరో నీకు కానొస్తుంది, దైవదూతోడు కానొస్తుంది. స్వర్గ నరకాలు కూడా తర్వాత చూపించడం జరుగుతుంది. దేశంపై బంధులో పెట్టినప్పుడు లేదా కాలేసినప్పుడు మొత్తం నరకం స్వర్గం అనేది ఆ కిటికీలు తెరుస్తారట ఆల్రెడీ. ఇంతకుముందు నేనున్నా ఆ సబ్జెక్ట్. అర్థమవుతుందా? సత్యం పట్ల ద్వేషభావం కలిగి ఉండేవాడు, మంచిని నిరోధిస్తూ ఉండేవాడు, హద్దులు అతిక్రమిస్తూ ఉండేవాడు, అనుమానంలో పడి ఉండేవాడు, దైవంతో పాటు ఇతరులను దేవుళ్ళుగా చేసుకున్నవాడు, ఆ ఏకైకుడితో పాటు ఈ కాలచక్రాన్ని నడిపించేవాడు, నీ జీవిత చక్రాన్ని నడిపించేవాడు, నీకు జీవితంలో కావలసిన అనుగ్రహాలన్నీ ఇచ్చినవాడు. ఆయన కాకుండా ఏరేవాడు ఒక్క అనుగ్రహం ఇచ్చి నేను చూపించండి నాకు. దైవం అడగమంటున్నాడు. గడ్డి పూసను కూడా పుట్టించలేరు ఆ మహోన్నతుడు తప్ప వేరే ఎవరైనా గడ్డి పూసను కూడా పుట్టించలేదు. ఇంకా వాళ్ళు ఎంత బలహీనులంటే వారిని నిజదైవంతో సమానంగా మీరు నిలబెట్టి వాళ్ళకి ఆహార పదార్థాలు మీరు అక్కడ పెడితే ఆ ఆహార పదార్థాల్లో నుంచి ఒక చీమ కానీ ఒక దామ కానీ వారికి మీరు పెట్టారే, దైవంతో సమానంగా నిలబెట్టి ఇగో నువ్వు తిను, ఇగో నీ వాటా ఇదని చెప్పి మీరు వాటా పెట్టారే, ఆ వాటా మీరు పెట్టిన వాటాలో నుంచి ఒక చీమ కానీ ఒక దోమ కానీ ఒక ఈగ కానీ ఏదైనా ఎత్తుకొని పోతంటే చీమ ఒక మెతికి ఎత్తకపోద్ది, ఈగ ఎంత ఎత్తకపోద్ది? మెతికి ఎత్తకపోలేద్దా? మెతుకులో పావువంతు కూడా ఎత్తకపోలేదు. పావువంతు కాదు, 0.1% కూడా ఎత్తకపోలేదు. నాకు ఇది అది కొద్దిగా అంతేనా కదా? అది ఈగ ఎంత ఎత్తకపోద్ది? ఆ ఈగ ఎత్తకపోయేదాన్ని ఆ ఈగ వాళ్తంటే దాన్ని తోలుకోను లేరు, ఆ ఈగ ఎత్తకపోతంటే ఆపుకోను లేరు, ఆ ఎత్తకపోయిన దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాను లేరు. వారిని మీరు నిజదైవంతో సమానంగా నిలబెడుతున్నారు. అర్థించేవారు బలహీనులే, అర్థింపబడేవారు బలహీనులే, అడిగేవాడు బలహీనులే, ఎవరిని అడుగుతున్నారో వాళ్ళు కూడా బలహీనులే. నిజదైవం తప్ప ఇక్కడ ఏ శక్తియుక్తులు ఏ శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు. ఇదంతా పరీక్షా జీవితం. అన్ని గ్రంథాలు చెప్తున్న మాట ఇది. అర్థమవుతుందా? ఇక ఎంత చెప్పినా వినకుండా దైవంతో పాటు ఇతరులని దైవంతో సమానంగా నిలబెట్టుకున్నవారు కనుక అతనిని తీవ్రమైన శిక్షకి గురి చేయండి. అతని సహచరుడు ఇలా మనవి చేసుకుంటాడు, స్వామి నేను ఇతనిని తిరుగుబాటుదారిగా చేయలేదు, కానీ ఇతడే స్వయంగా మార్గం తప్పి చాలా దూరం పోయాడు. దానికి ఇలా సెలవిబడుతుంది, నా సమక్షంలో వాదించకండి. నేను ముందుగానే చెడు పర్యవసానం గురించి హెచ్చరిక చేసి ఉన్నాను. నా దగ్గర మాట మార్చడం అనేది జరగదు. నేను నా దాసులపై అన్యాయం దౌర్జన్యం చేసేవాడిని కాను. దైవం చెప్పేశాడు. మీరు
ఎవరికైనా చూడండి, ఏదైనా సాయం చేశారు, మీరేం కోరుకుంటారు చెప్పండి ఒకసారి? కోరుకుంటారా కోరుకోరా? ఏదైనా మీరు ఎంతో సాయం చేశారు అంటే, ఎగ్జాంపుల్కి అన్నం పెట్టారు, ఆకలి సమయంలో అన్నం పెట్టారు, ఆ తర్వాత వాళ్ళకి ఏదో కష్టాలు ఉంటే ఇంత డబ్బులని వాళ్ళకి ఇచ్చారు, ఇగో అప్పులు తీర్చుకోపో, ఇక నువ్వు మంచిగా బతుకుపనని. అతను తర్వాత అదే మీరు ఇచ్చిన సాయం మీద, మీరు ఇచ్చిన డబ్బు మీద బాగా సంపాదించి మీ మీద దౌర్జన్యం చేస్తే అతను ఏమనాలి? చెప్పండి, మంచోడు అనాలా చెడ్డోడు అనాలా? దుర్మార్గుడు అనాలా మంచోడు అనాలా? నా నోరు కొద్దిగా పూసింది, మాట కొద్దిగా ఇదవుతుంది, అర్థమవుతుందా? ఏమనాలి? మంచోడు అనాలా చెడ్డోడు అనాలా? చెడ్డోడు అనాలి. అరే, సాయం పొందినోడి మీదే దౌర్జన్యం చేస్తావా? ఇప్పుడు మానవులంతా అంతే ఉంది. ఇప్పుడు దేవుడు కళ్ళు ఇస్తే, దేవుడు జ్ఞానం ఇస్తే, దేవుడు సంపదిస్తే, దేవుడు బంధాలు ఇస్తే దేవుడి మీదే దౌర్జన్యం చేసి వ్యవహారంగా మారిపోయారు. కానీ మీరు దౌర్జన్యం చేయలేరు. మీ భ్రమది. ఆకాశం మీద ఉమ్మేస్తే ఆ ఉమ్ము ఇట్లా ఉమ్మితే ఆడబడిద్ది, ఎవడు ఉమ్మిండో వాడి మొక్కనే పడిద్ది. దేవుడి మీద ఏం దౌర్జన్యం చేయలేరు మీరు. మీకు పొయ్యే కాలం దగ్గర పడి గర్వానికి లోనై, అహంకారానికి లోనై, ఏది నేను ఎవరికి చెప్తున్నానంటే వ్యతిరేక భావం కలిగి దౌర్జన్యం చేసే వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలి, ఎవరి ఇష్టానుసారం వాళ్ళది, ఆ స్వేచ్ఛ దేవుడే ఇచ్చాడు, నేను దాన్ని కాదంటల్లా. కానీ ముగింపు ఒకటి ఉంది, మరణం ఒకటి ఉంది. మరణం తర్వాత జరగబోయే విషయాలన్నీ ప్రతి గ్రంథం ద్వారా దైవం వివరంగా తెలియజేశాడు. శాశ్వతమైనటువంటి నరకంలో వేయడానికి ముందు ఇక్కడ నీకు ఎన్నో పరీక్షలు పెట్టాడు, ఎన్నోసార్లు దేవుడా దేవుడా నీ నోటితో అనిపించాడు, నీ గుండెలో పెట్టాడు, నీకు గ్రంథం ఇచ్చాడు. నువ్వు ఏ జాతిలో పుట్టినా నీకు గ్రంథం ఉంది, ఏ జాతిలో పుట్టినా నీకు ప్రవక్త, నీకు మార్గదర్శకుడు ఉన్నాడు. నువ్వు మార్గదర్శకుని వదిలేసినావు, గ్రంథాన్ని వదిలేసినావు, నీ అంతరాత్మను వదిలేసినావు. నీ ఇష్టానుసారంగా భూమి మీద స్వేచ్ఛగా జీవితం గడుపుదాం, దౌర్జన్యంగా జీవితం గడుపుదాం అనేటటువంటి వ్యవహారంగా తయారయ్యావు. మరి నిన్నేమనాలి? ఎన్నో అనుగ్రహాలు మీ కళ్ళ ముందే. ఇప్పుడు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఒక గుర్రానికి ఆహారం పెట్టి కొన్ని గుగ్గిలు పెట్టి మేత పెడితే దాని ఈపిపై యజమాని ఎక్కితే అది యుద్ధంలో సైన్యం ఉన్నటువంటి యుద్ధంలోకి దూసుకొని ముందుకు పోతుంది. నువ్వు కొద్దిగా దాన్ని మేపితే అది ప్రాణం ఇయటానికి సిద్ధపడది. కానీ కొద్దిగా మేపావు, కొద్దిగా గుగ్గిలు పెట్టావు, కొద్దిగా మేలు చేసావు దానికి, అది నీకు యజమాని కోసం ప్రాణం ఇయటానికి సిద్ధపడది. కానీ దేవుడు నీ కోసం ఏం చేశాడంటే భూమి ఆకాశాలను సృష్టించాడు. దేవుడు నీ కోసం ఏం చేశాడంటే కాలచక్రాన్ని నడిపిస్తున్నాడు. దేవుడు నీ కోసం ఏం చేశాడంటే పగలు రాత్రులు నడిపిస్తున్నాడు. దేవుడు నీ కోసం ఏం చేస్తున్నాడంటే వర్షం కురిపిస్తున్నాడు. దేవుడు నీ కోసం ఏం చేస్తున్నాడంటే ఒకటి కాదు, రెండు కాదు, నీ శరీరం మొత్తం సృష్టించి నీ శరీరం నిలబట్టడానికి కావలసినటువంటి ఆ గుండె కొట్టుకోవటం కానీ, అర్థమవుతుందా, నువ్వు తిన్న అన్నం శక్తిగా మారటం కానీ, నీ బంధాలు కానీ, నీకు ఏం కావాలని అన్నీ ఆయన ఇచ్చాడు. అలాంటి దైవం గురించి నువ్వు వ్యతిరేకంగా ఎలా మారిపోయావు? నీ బుద్ధి జ్ఞానాలు పనిచేస్తే నువ్వు వ్యతిరేకంగా మారిపోతావా? బుద్ధి జ్ఞానాలు పనిచేయకపోతే అజ్ఞానులుగా మారిపోతారు. ఇంకా అంటున్నాడు, దౌర్జన్యం దేవుడు చేయలేదు, మీకు మీరే దౌర్జన్యం చేసుకున్నారు. దేవుడు చేసిన మేలుని మర్చిపోయి దేవుడి మీదనే దౌర్జన్యం చేసి సాటి సమానం అందరికీ కల్పించారు. కానీ ఆయన కొన్ని బంధాలు పెట్టాడు, కొన్ని హక్కులు పెట్టాడు. భర్త బంధం ఇంకెవరికైనా ఉందండి? సృష్టిలో ఏ జీవికన్నా అలాంటి అనుగ్రహం ఉందా? భార్యాభర్తల బంధం బతుకున్నంతవరకు కలిసి ఉండేటటువంటి బంధం. జీవులన్నీ సమానం అంటారు కదా, ఈ వీళ్ళు చెప్తారు కదా వితండవాదులు, నాస్తికవాదులు. అన్నిటితో పాటు పుట్టాము మనం, ప్రకృతి అందరికి సమానమే, అన్ని జీవుల్లాగే మనం కూడా అని చెప్పేటటువంటి నాస్తికవాదులు ఎవరైతే ఉన్నారో, సిగ్గు శరాలు ఏ జీవికాన్ని పెట్టాడా? భార్యాభర్తల బంధం ఏ జీవికాన్ని పెట్టాడా? అర్థమవుతుందా? జ్ఞానం ఇచ్చాడు కొద్ది కొద్దిగా, అపరిమిత జ్ఞానం ఇలా మానవుడికి అపరిమిత జ్ఞానం ఇచ్చాడు కాబట్టే ఈ యొక్క ఇన్ని రకాల వాదనలు వస్తున్నాయి. కానీ మానవుడికి మరి జ్ఞానం అంత ఇచ్చాడు కాబట్టి ఇది పరీక్ష అని చెప్పాడు. ఇక దేవుడికి అర్థమవుతుందా, ఎవరైతే అసలైన జ్ఞానం తెలుసుకొని దేవుడికి మనం వ్యతిరేకత చూపకూడదు అని తెలుసుకున్న వాళ్ళు జ్ఞానులు, బుద్ధిమంతులు. ఇక ఆనాడు మేము నరకాన్ని 50వ అధ్యాయం 30వ వచనం, ఆనాడు దైవం అడుగుతాడు, మేము నరకాన్ని నీవు నిండిపోయావా అని అడిగినప్పుడు అది ఇంకేమైనా మిగిలి ఉందా అని అడుగుతుంది. స్వర్గం భయభక్తుల వారి దగ్గరికి తీసుకురాబడుతుంది. భయభక్తులు కలవారి దగ్గరికి ఇలా మీకు వాగ్దానం చేయబడుతూ ఉండిన విషయం ఇదే, ఇలా సెలవీయబడుతుంది. ఇదే ఎక్కువగా దైవం వైపునకు మరలేవాడు
దైవం యొక్క హద్దుల్ని పరిరక్షించేవాడు, చూడకుండానే కరుణామయుడైనటువంటి దేవుడికి భయపడేవాడు, ఏకాగ్ర హృదయంతో వచ్చినవాడు అయినటువంటి ప్రతి వ్యక్తికి ఇది లభిస్తుంది. స్వర్గంలో ప్రవేశించండి, శాంతి సౌభాగ్యాలతో ఆ దినం శాశ్వత దినం అవుతుంది. భూమి మీద నీటి మీద బుడగలాంటి జీవితం భూమి మీద, అర్థమవుతుందా? ఎప్పుడు బుడగ బేలిపోద్దో తెలియదు, మనం ఊపిరి ఎప్పుడు బాద్దో తెలియదు. కానీ మరణం ఒకసారి వచ్చిందంటే మళ్ళీ దైవం లేపాడంటే ఇక మరణమే లేదు. మీరు ఒక్క సావును కాదు 100 సావులను పిలవండి, ఒక్కటి కూడా మీ దగ్గరికి రాదు. ఇక్కడ ఏదో బాధలు వస్తే ఆత్మహత్య చేసుకుందామని చేసుకుంటున్నారు. ఆత్మహత్య మహాపాపం, ఆత్మహత్య చేసుకోకూడదు. దేవుడిచ్చిన జీవితాన్ని కష్టాలు కడగండ్లు నువ్వు నెరవేర్చాలి, దాన్ని చివరి అంచు దాకా తీసుకుపోవాలి. అది ఎంత పెద్ద కష్టమైనా సరే, ఎవడి పాపం వాడితే ఎవడి పుణ్యం వాడితే, నీ మీద దౌర్జన్యం చేసినా నీకు బాధ కలిగినా ఏం కలిగినా అదంతా దైవం చూస్తున్నాడు. నువ్వు సహన స్థైర్యాలతో ఉండాలి. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే శాశ్వతమైనటువంటి నరకంలో నిన్ను వేయటం జరుగుతుంది. అది ఇంకా పెద్ద బాధ. ఏడ చిన్న చిన్న బాధలు తట్టుకోలేక నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఆడ పెద్ద బాధ, శాశ్వతంగా నిన్ను నరకంలో వేయటం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆత్మహత్య అనేటటువంటి ఆలోచన చేయొద్దు. అలాంటి విధిరాతలో భాగంగా ఏమన్నా మాకు అలాంటి మరణం రాసిపెట్టుంటే దాన్ని తప్పించు దేవా అని చెప్పి మీరు దైవాన్ని వేడుకోండి. ఇన్షాల్లా, ఆమీన్. అర్థమవుతుందా? కాబట్టి ఆ దినం శాశ్వత దినం అవుతుంది. అక్కడ వారు కోరేవన్నీ లభిస్తాయి. అవి కాక మా వద్ద వారికి ఇంకా ఎన్నో లభిస్తాయి, అత్యధికంగానూ లభిస్తాయి. అక్కడ ఏమున్నాయంటే పాల నదులు ఉన్నాయి, తేనె నదులు ఉన్నాయి. అర్థమవుతుందా? అక్కడ రకరకాల పండ్లు ఉన్నాయి. భూలోకంలో పండ్లన్నీ పుట్టించినవాడు ఆయనే, సృష్టించినవాడు ఆయనే. ప్రతి పండు భూలోకంలో పండు కంటే 70 రెట్లు రుచికరంగా ఉంటుంది. ప్రతి మనిషి 70 రెట్ల కంటే ఇంకా అందంగా ఉంటాడు స్వర్గంలో, స్త్రీలైనా పురుషులైనా. ప్రతి పండు 70 రెట్లు అధికంగా రుచికలదై ఉంటుంది. స్వర్గం శాశ్వతంగా ఉంటుంది. అక్కడ బంగారంతో ఇళ్ళుంటాయి, స్లాపు వజ్ర వైడూర్యాలు మనులు మాణిక్యాలతో ఉంటుంది. వెండి మెట్లు పైకి ఎక్కడానికి ఉంటాయి. ఆ బంగారం ఎందుకంటే ఆ బంగారం నువ్వు యాడేసినా తుప్పు పట్టదు. శాశ్వతంగా ఉండేటటువంటి గృహాలు అక్కడ ఈ నాశనం కావటం కానీ జరగదు. పట్టు పరుపులు ఉన్నాయి. అర్థమవుతుందా? అలాగా మీకు స్వర్గంలో ఇవన్నీ దైవదూతలతో నిర్మించబడి ఉన్నాయి. ఎవరికి కావాలో వారు దైవం అక్కడని భయపడి మీ డబ్బులు ఏం ఖర్చు చేయక్కర్లేదు. ఆ దైవానికి భయపడి ఆ దైవాన్ని ఆరాధించడమే మీరు చేయాల్సినటువంటి పని. ఆయనతో ఇతరులను సాటి సమానంగా నిలబెట్టకూడదు. ఇదంతా మేనమ్మో మా ఇష్టం, మేము ఇలాగే చేస్తాము, మీరెందుకు మమ్మల్ని ఇలాగా ఇబ్బంది పెడుతున్నారు అని ఎవరైనా అంటే వారి ఇష్టానుసారంగా నడుచుకునే స్వేచ్ఛ సాక్షాత్తు దైవమే ఇచ్చాడు. వారి ముగింపు కూడా మరణమే. మరణం అప్పుడు దైవదూత వచ్చి మేం చెబితే ఏం లేదు కదా, దైవదూత ముఖం మీద ఈపుల మీద పల్ల జరుచుకుంటా అప్పుడు చెబుతుంది, మీకు బుద్ధి జ్ఞానాలు ఇలేదా? ఇంత పెద్ద లోకాన్ని మీకు వశం చేసినటువంటి దైవాన్ని వదిలిపెట్టి ఇతరులను ఆయనకు సాటి సమానంగా ఎలా నిలబెట్టారు? ఏ గ్రంథ ఆధారం మీరు చూపిస్తారు? ఏ యుగ పురుషుల మార్గదర్శకత్వం మీరు చూపిస్తారు అని చెప్పి వారిని దైవదూతలు ప్రశ్న అడగటం జరుగుతుంది. వారి దగ్గర సమాధానం ఉండదు. అవమాన భారంతో వాళ్ళ ముఖాలు కిందకి దించుకొని అలాగా ఇది మా కర్మ, మాకు ఇప్పుడు ఇంకొక అవకాశం ఇస్తే భూలోకానికి పోయి దేవుడు అక్కడే అని అంటాం, ఒక్కసారి మమ్మల్ని మళ్ళీ భూలోకానికి పంపిమని దేవుడిని అడగడం దైవదూతలకి మొరపెట్టుకోవడం జరుగుతుంది. అప్పుడు దైవదూతలు అంటారు, మొదటిసారి పుట్టించినప్పుడు దేవుడు బుద్ధి జ్ఞానాలు మీకు ఇవ్వలేదా? ఇచ్చాడు. మా బుద్ధి పాడుగాను మా నాయకులు మమ్మల్ని దారి తప్పించారు దైవధర్మం నుంచి. మా పండితులు మమ్మల్ని వాళ్ళ యొక్క డబ్బుల కోసం మా యొక్క దారిని వారు తప్పించారు. మా పండితులు తప్పించారు, మా నాయకులు తప్పించారు, మా పూర్వీకులు తప్పించారు. స్వతహాగా మేమైతే బుద్ధిమంతులమే కానీ మా పూర్వీకులు మమ్మల్ని దారి తప్పించారు. మా పెద్దలు, మా పండితులు, మా నాయకులు తప్పించారు. వాళ్ళని తీసుకుపోయి నరకంలో వేయండి, మమ్మల్ని వదిలిపెట్టండి అని చెప్పి ఏడుస్తూ ఉంటారట. అప్పుడు అంటారు, ఒంటరిగా పుట్టించాను, ఒంటరిగా రేపు దేవుడి సమక్షంలో హాజరు కావాలి. మరి వాళ్ళు చెబుతున్నప్పుడు మీ బుద్ధి ఏమైందని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది. స్వతహాగా మీ బుద్ధితో మీరు పనిచేయలేదు కాబట్టి మళ్ళీ భూలోకానికి పంపించినా మళ్ళీ మీరు ఏ నాయకులో, ఏ పండితులో, ఏ పెద్దలో, ఏ పూర్వీకులో మిమ్మల్ని దారి తప్పిస్తారు. మీరు వ్యర్థ జన్ములు, మీరు పరమ చెత్త. ఈ చెత్తనంతా తీసుకుపోయి దెబ్బలు వేసినట్టు పొద్దున్నే ఊడ్చి మిమ్మల్ని అందరిని తీసుకుపోయి నరకంలో వేయటం తప్ప రెండో దారి లేదు. మీరు మారేవాళ్ళు కాదు, మీరు వినేవాళ్ళు కాదు అని చెప్పి దైవం నా సమక్షంలో వాదించకండి అని చెప్పి దైవం తెలియజేస్తారు. కాబట్టి
ఇంత మంచి జీవితం. దేవుడు అంటున్నాడు, ఈ జాతే కాదు, ఇప్పుడున్న భూమి మీద ఉన్నటువంటి మనుషులే కాదు, పూర్వం ఎన్నో జాతులు వచ్చిపోయాయి, వాళ్ళు చూస్తుండగానే వాళ్ళ మీద శిక్షలు వేయడం జరిగింది. నోహ జాతి, ఆజ్ జాతి, సమూద్ జాతి, అర్రస్ ప్రజలు, లూత్ ప్రజలు, ఈ జాతులన్నీ కూడా ఆ పట్టణాలు ఇప్పటికే ఉన్నాయి. మీరు గూగుల్ సెర్చ్ చేసుకోండి. నోహ జాతికి శిక్ష వచ్చింది. పడవ ద్వారా విశ్వాసుల్ని రక్షించినటువంటి ఆ యొక్క పడవ నేటికి ఉంది. అది కుర్కిస్తాన్లో జూది కొండపై ఉంది. ఇంకా మన మెయిన్ రోడ్లోనే ఉన్నాయట. సిరియా నుంచి వెళ్తుంటే లూత్ జాతికి వేసినటువంటి శిక్ష, అక్కడ జనసంచారం కూడా లేదు. ఆ పాడుపడిన ఇళ్ళు వేల సంవత్సరాల నుంచి అక్కడ ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఇది చరిత్ర, ఇది దేవుడి విధానం. ఆయన శిక్ష వచ్చిన తర్వాత ఎవడు తప్పించుకోలేడు. ఆయన శిక్ష రాకముందే ఆయన ఒక్కడని ఒప్పుకొని బుద్ధి జ్ఞానాలతోనే మంచి పనులు చేస్తూ ఉండాలి, తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉండాలి, భార్య పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, ఇరుగు పొరుగుతో మంచిగా ఉండాలి. ఇదే మానవ జీవిత పరమార్థం. అలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని అలా దువా చేస్తున్నాను. వాకిద్దాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.